ఓకే, అందరు చేశారు ఇక్కడ వరకు? కనీసం సిస్టమ్ లో ఇది ఎంట్రీ అయిందా? ప్రైసింగ్ వచ్చిందా? ప్రైసింగ్ యాడ్ అయిందా 2 days లో? యాడ్ చేశారా ప్రైస్? చెప్పట్లేదు. దానికి ఆన్సర్ ఏం తీసుకోవాలి నేను? ఓకే, జిపిఆర్ ఫార్మా కాదు కదా? ఓకే, లెట్ మీ సీ. ఓకే, ఇక్కడ ఉన్నాం మనం. క్యాండిడేట్ ప్రైస్. ఓకే, ఇక్కడ 2 గ్రూపుల కింద 2 ప్రైస్ లిస్ట్ తీసుకున్నాం. 1000853కి ఒక ప్రైస్ లిస్ట్ వచ్చింది, 1000853కి ఒక ప్రైస్ లిస్ట్ వచ్చింది. స్వామి గారు ఇక్కడ దాకా చేస్తారా? ఏదైనా ఎర్రర్ ఉందా మీకు? లేదు సార్, వచ్చింది సార్. ఓకే సార్, ఎలా వచ్చింది? ఇందులోనా సార్? ఇందులో కాదు సార్, నాకు నిన్న వచ్చిందన్నాను కదా వాల్యూ క్వాంటిటీ కాంట్రాక్ట్ లో. రైట్. సో 100,585కి I'm just taking the material 275. ఓకే, మనం నిన్న చూసాం. సో 3 ప్రైస్లు వస్తున్నాయి. 3 ప్రైసుల్లో మెయిన్ ప్రైస్ ఏంటి? నా ప్రైస్ మారిపోయింది. ఎవరు మార్పు చేశారు? మారిపోయిందా లేకపోతే 8,000 కరెక్ట్ కదా? ప్రైస్ 9,000 రావాల్సిన దగ్గర 8,750 రావాల్సిన దగ్గర 8,000 వచ్చింది. అంటే 2 ప్రైస్లు స్కిప్ చేసేసి 3వ ప్రైస్ తీసుకొచ్చింది. అది ఎలా తీసుకొస్తుంది 3వ ప్రైస్ ఇక్కడ? ఎలా తీసుకొస్తుంది 3వ ప్రైస్ ఇక్కడ? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటి ప్రైస్ మెటీరియల్, 2వ ప్రైస్ కస్టమర్ మెటీరియల్, 3వ ప్రైస్ డైరెక్ట్ గా ప్రైస్ లిస్ట్ ప్రైస్. 3 ప్రైస్లు సెట్ చేసి ఉన్నాయి. ఒకవేళ ఈ కస్టమర్ ఇక్కడ మెయింటైన్ చేయకపోతే ఈ ప్రైస్ వస్తుండాలి, ఈ ప్రైస్ కూడా మెయింటైన్ చేయకపోతే ఈ ప్రైస్ వస్తుండాలి. కానీ నాకు 3 ప్రైసులు చూపిస్తుంది, కానీ మెయిన్ ప్రైస్ మాత్రమే వస్తుంది. అంటే ZSU0 ప్రైస్ మాత్రమే వస్తుంది ఇక్కడ, మెయిన్ ప్రైస్. సో అదే కరెక్ట్ గానే వస్తుంది. మీకు ఎవరికైనా ఇక్కడ డౌట్ ఉందా ఇక్కడ వరకు? అంటే ఇందులో ఈ పాయింట్స్ ఎక్కడైనా డౌట్ ఉందా మీకు? రైట్. సో ఇక్కడ చూడండి, ZSU0లో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మరి 3 ఒకటే ప్రైస్ ఒకటే మెటీరియల్కి ఇలా 3 కనపడకూడదు. 3 కనపడకూడదు అనుకున్నప్పుడు దేర్ ఇస్ ఏ ప్రియారిటీ బేస్డ్ థింగ్స్ ఉన్నాయి. అంటే ముందు ఇదే ఎందుకు రావాలి, ఇది ఎందుకు రాలేదు, ఇది ఎందుకు రాలేదు అని చూద్దాం.
ఇదా ఎందుకు జరిగింది అంటే దీనికి కారణం యాక్సెస్ సీక్వెన్స్. యాక్సెస్ సీక్వెన్స్ లో ఏముంది చూద్దాం. Oh my god, my is not working. Okay, all right. So basic functions, pricing control. ఇందులో కండిషన్ టేబుల్స్, కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్స్. సో యాక్సెస్ సీక్వెన్స్ లో ZSU0 అనే యాక్సెస్ సీక్వెన్స్ కి వెళ్తున్నాను. ఏముందో చూద్దాం. ఇక్కడ ZSU0. ఓకే, ఇందులో ఏముంది? యాక్సెసెస్ చూడండి, దీని ప్రకారమే ఫాలో అయింది కదా అది. లెట్ మీ టేక్ ఇట్ ఇన్ దిస్ స్క్రీన్ షాట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సిస్టము మెటీరియల్ ప్రైస్ తెచ్చుకుంది, తర్వాత సిస్టము కస్టమర్ మెటీరియల్ ప్రైస్ తీసుకొచ్చింది, తర్వాత సిస్టము ప్రైస్ లిస్ట్ మెటీరియల్ తీసుకొచ్చింది. దీన్ని ఫైనల్ అన్నది. దీనికి కారణం ఎవరంటే ఈ ఎక్స్క్లూజివ్, వీడు కారణం. ఏం చేస్తాడు వీడు ఇక్కడ? ఒకటి కన్నా జాగ్రత్తగా వినాలి, ఇది ఎక్కడా కూడా మీకు దొరకదు ఇన్ఫర్మేషన్. నేను చెప్తున్నాను, ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే ఇది వాళ్ళకి కూడా తెలియదు, చాలా మంది తెలియదు ఈ విషయం. ఒకటి కన్నా మల్టిపుల్ టేబుల్స్ వచ్చినప్పుడు, ఒక యాక్సెస్ సీక్వెన్స్ లో మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు, టేబుల్ నెంబర్ 1, 2, 3 ఇలా మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు సిస్టము ఒక సెర్చ్ క్రైటీరియా ఫాలో అవుతుంది. ఏంటంటే ఆ సెర్చ్ క్రైటీరియా, ఫస్ట్ ఇట్ విల్ చెక్ 861 మెటీరియల్ అంటే టేబుల్. ఈ టేబుల్ నుంచి గనక కండిషన్ రికార్డ్ VK11 మనం చూసాం కదా, ఐడెంటిఫై అయితే, ఒకవేళ కండిషన్ రికార్డ్ దొరికితే ఇఫ్ ఎస్ దొరికిన తర్వాత, దాని తర్వాత ఇంకొక టేబుల్ ఉందనుకోండి, దీన్ని అక్కడ హోల్డ్ లో పెట్టుకుంటుంది. హోల్డ్ సిస్టమ్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, వెళ్ళిపోయి కస్టమర్ మెటీరియల్ వెతుకుతుంది. ఒకవేళ కస్టమర్ మెటీరియల్లో కనుక కండిషన్ రికార్డ్ ఇక్కడ కూడా దొరికింది అనుకుందాం, VK11 నుంచి సిస్టమ్ అంటే ఎస్ కండిషన్, ఇక్కడ ఎస్ దొరికింది, మళ్ళీ దీన్ని హోల్డ్ లో పెట్టుకుంటుంది. ఇంకా దీని తర్వాత ఇంకేమైనా టేబుల్ ఉందా వెతుక్కుంటుంది. ఎస్ ఉంది, మూడో టేబుల్ ఉంది, దీన్ని కూడా కండిషన్ రికార్డ్ వెతుక్కుంటుంది. VK11 లో కండిషన్ రికార్డ్ దొరికిందా? ఎస్. దీని తర్వాత ఇంకేమైనా టేబుల్ ఉందా? నో. సో నో టేబుల్. ఇక్కడతో సెర్చ్ ఆపేస్తా సిస్టమ్. ఆపేసి 809 ఈజ్ ద లాస్ట్ టేబుల్ అని చెప్పేసి దీన్ని ఎస్ కండిషన్ కింద తీసుకొని, బిగ్ ఎస్ కండిషన్ కింద తీసుకొని దీన్ని ఫైనల్ ప్రైస్ అని చెప్పి చూపిస్తుంది. సిస్టమ్కి ఏమీ తెలియదు, ఓన్లీ ఫాలో అవుతున్న రూల్ ప్రకారమే ఫాలో అవుతుంది. ఒక రూల్ ఉందా, రూల్ ఫాలో అవుతుంది అంతే. అది అంటే ఏంటి? ఇప్పుడు మొదటి ప్రైస్ మీకు ఎల్లోలో చూపించేసింది, రెండో ప్రైస్ ఎల్లోలో చూపించింది, మూడో ప్రైస్ గ్రీన్ లో చూపిస్తుంది. ఎందుకు అంటే ఇగో ఈ ప్రాసెస్ ఫాలో అయింది కాబట్టి సిస్టంలో. ఇందులో ఓకే, మరి మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు. మరి ఇక్కడ నో దొరికితే, నో ఉంటే, మరి మీరు అన్నారు ఎస్ దొరికితేనే అన్నారు కదా, మరి ఇక్కడ నో దొరికితే పరిస్థితి ఏంటి? నో దొరికితే ఇక్కడ నో దొరికితే, ఇక్కడ నో దొరికినా కూడా
ఇక్కడ ఎస్ ఆర్ నో ఏదైనా కానివ్వండి, నెక్స్ట్ దానికి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఎస్ ఆర్ నో ఏదైనా సరే నెక్స్ట్ దానికి వెళ్ళిపోద్ది. మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగాలి నేను. మీరు చెప్పినప్పుడు బాగుంది. ఫస్ట్ దాంట్లో ఎస్ ఉంది, ఆర్ నో ఉంది, ఎందుకంటే కింద టేబుల్ ఉంది కాబట్టి ఇటు కిందకి వచ్చింది. మళ్ళీ ఎస్ ఆర్ నో, కింద ఎస్ నో దొరికింది, లేకపోతే దొరకలేదు. మళ్ళీ కింద టేబుల్ ఉంది కాబట్టి మళ్ళీ కిందకి వెళ్ళింది. ఇక్కడ మీరు ఎస్ అని చెప్పారు కాబట్టి దొరికింది. మరి ఇప్పుడు ఇక్కడ నో దొరికితే అంటే ఇక్కడ కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేయలేదు. ఇక్కడ కండిషన్ రికార్డు మెయింటైన్ చేయలేదు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ కండిషన్ రికార్డు మెయింటైన్ చేయలేదంట. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఓకే ఇక్కడ మూడో దాంట్లో కండిషన్ రికార్డు దొరకలేదా, మళ్ళీ గో రివర్స్ లో వెళ్తుంది. లాస్ట్ గా దొరికిన కండిషన్ రికార్డు ఎక్కడ దొరికింది? ఇక్కడ దొరికింది. సో దీన్ని మాత్రమే ప్రజెంట్ చేయి. ఇదే ఫైనల్ ప్రైస్. ఫైనల్ ప్రైస్ చూద్దాం, ఇది టెస్ట్ చేద్దాం సరే. ఇది ఇలా ఇదైతే ఇప్పుడు చూసాం కదా, పైనుంచి కింద వరకు వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు రివర్స్ లో వెళ్దాం. లాస్ట్ దానికి కండిషన్ రికార్డ్ దొరకకూడదు అంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంకొక కస్టమర్ తీసుకుందాం మనం. 120 తర్వాత ఉన్న కస్టమర్ ఎవరు ఉన్నారు? వీడు ఉన్నాడు. వీడిని తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అంటే వీడికి ఇక్కడ కండిషన్ రికార్డు ఇక్కడ దొరకదు. చూడండి ఇక్కడ లేదు ఆ కండిషన్ రికార్డు. చూడండి ఈ కస్టమర్ కి మనం ఇక్కడ హోల్సేల్ లోనూ మెయింటైన్ చేయలేదు, రీటైల్ లోనూ మెయింటైన్ చేయలేదు. సో వీడిని తీసుకొచ్చి కస్టమర్ మెటీరియల్ ప్రైస్ లో మెయింటైన్ చేయబోతున్నాను ఇప్పుడు. సో లెట్ మీ గో టు VK11. ఓకే, VK11 లోకి వెళ్ళి అంటే నథింగ్ బట్ VK11 అదే PR00 కదా, కస్టమర్ మెటీరియల్. సో ఇందులో కస్టమర్ నెంబరు ఇది, మెటీరియల్ ఏదైనా ఒకదాన్ని తీసుకుని వెళ్తాను, అన్ని మెటీరియల్ ఇవ్వడం కన్నాను. ఏదైనా ఒకదాన్ని పోనీ 3 తీసుకున్నాను ఒకరాను. ఓకే, వీడికి ఒక సపరేట్ ప్రైస్ ఇద్దాం. ఓకే, ఈ 3 మెటీరియల్స్ కి సపరేట్ ప్రైస్ ఇద్దాం. ఓకే, వీడికి ఒక ప్రైస్ ఇద్దాం 8720. వీడికి 8720 ఇద్దాం. ఓకే, 8720 ప్రైస్. ఓకే రైట్, గుడ్. ఓకే, 8720కి వీడికి ప్రైస్ ఇస్తున్నాను. మెటీరియల్స్ ఏవి ఇక్కడ కదా, మెటీరియల్స్ అవేదా, కాపీ అవ్వలేదా? ఓకే, ఈ మెటీరియల్స్ ని ఎడిట్ చేస్తాను. 8720 INR 8720 దీనికి 8720. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి ఈ కండిషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అంటే ఇందాక మన ప్రకారం ఏమవుతుంది? ముందు ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది ఫైనల్ పెడుతుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడతో అయిపోతుంది కస్టమర్ది. సో లెట్ మీ క్రియేట్ ఒక డిఫరెంట్ కస్టమర్. ఇక్కడ లేని కస్టమర్ చేస్తున్నాను నేను. సో వీడిదే మన కస్టమర్ నెంబర్. సో లెట్ మీ క్రియేట్ ఏ సేల్స్ ఆర్డర్. ఇప్పుడు చూద్దాం ఎలా జరిగింది సిస్టంలో. కస్టమర్ నెంబర్. ఓకే, ఓకే, ఏదైనా ఒక మెటీరియల్ 275 అంటే ఇక్కడ ఏదైనా మెటీరియల్ అంటే మనం ఇచ్చిన మెటీరియల్, మిగతా మెటీరియల్ ఇస్తే మళ్ళీ మెటీరియల్ చూడండి ఇక్కడ ఇది ఇచ్చేసాను. సో ప్రైస్ చూద్దాం. ఇప్పుడు ప్రైస్ చూస్తే ఎంత వచ్చింది? ప్రైస్ 8720. లెట్ మీ గో ఇన్ సైడ్. చూద్దాం మనం ఇందాక అనుకున్న ఫార్ములా ఫాలో అయిందా లేదా. అదే ఫాలో అయిందా లేదా? ఫాలో అయింది కదా. దాని కింద కండిషన్ లేదు, మూడో దొరకలేదు అని చెప్తుంది అది. అందుకనే రెండో దానికి వచ్చి అయిపోయింది. యాక్చువల్గా అయితే మూడో దాంట్లోకి వెళ్ళి చూసుకోవాలి. మరి మనం అనుకున్న ప్రకారం అయితే మూడో దాంట్లోకి వెళ్ళి ఆడ ప్రైస్ లేదని చెప్పాలి అది, కానీ చెప్పట్లేదు. అది చెప్పకుండా ఏం చేస్తుందంటే దాని పైన ఇంకోటి యాక్టివేట్లో ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఇంకో కస్టమర్ తీసుకుందాం.
ఇంకో కస్టమర్ ఎవరంటే వీడు తీసుకుందాం 17. అసలు వీడు ఎక్కడా లేడు. చూడండి, ఈ 17 ఎక్కడా లేడు. ఈ 17 ఇప్పుడు 17కి ఏం ప్రైస్ వస్తుంది మీ రిజల్ట్ ప్రకారం? 9,000 ఎందుకు వచ్చింది? బికాస్ ఇట్స్ మెటీరియల్ ప్రైస్ కదా. అది కస్టమర్ పట్టించుకోవట్లేదు. ఇంకా అది కస్టమర్ పట్టించుకోవట్లేదు. ఎవరికైనా సరే మెటీరియల్ ప్రైస్ రావాలి అని చెప్పేసి మనం పెట్టాం. ఫస్ట్ ఓన్లీ మెటీరియల్ ఇచ్చాం. సో అదే మెటీరియల్ అదే ప్రైస్ ఇస్తున్నప్పుడు అదే క్వాంటిటీ ఇస్తున్నప్పుడు మెయిన్ ప్రైస్కి వెళ్ళిపోయింది. మెయిన్ ప్రైస్కి వెళ్ళిపోయి ఓన్లీ ఒకటే ఉంది, కింద 2 లేవు. ఎందుకంటే ఈ కస్టమరు మొదటి దాని దగ్గరే పాస్ అయిపోయాడు. అంటే ఇన్ ద సెన్స్ మిగతా కిందకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. వాడికి కిందకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఏడకి వెళ్ళాడు, ఏడ నో ఉంది. ఓకే, లెట్ మీ గో టు ఇక్కడ నో ఉంది. ఓకే, మళ్ళీ అగైన్ గో అప్, మళ్ళీ నో వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎస్ వచ్చింది. సో ఫైనల్ గా ఇదే ఫైనల్ ప్రైస్. సో మిడిల్ ప్రైస్, ఓన్లీ మిడిల్ ప్రైస్ ఐడెంటిఫై చేసింది. ఎందుకంటే ఆ కాంబినేషన్స్ ఏమి మ్యాచ్ అవ్వలేదు వాడికి. ఆ కాంబినేషన్స్ ఏమి మ్యాచ్ అవ్వలేదు. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నాను. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఉందా? ఓకే, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ మార్క్ లోకి వెళ్తున్నాను. ఇక ఇందులోకి వెళ్దాం. ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది తెలుసా? సిస్టము ఎక్స్క్లూజివ్ మార్క్ కనుక టిక్ కొడితే, ఓకే, నేను ఫస్ట్ మెటీరియల్ అనే ఎక్స్క్లూజివ్ టిక్ కొట్టాను. చూద్దాం ఏం జరుగుతుంది. లెట్ మీ రన్ ద సేల్స్ ఆర్డర్. ఎవరితో రన్ చేస్తాను తెలుసా? నేను ఇప్పుడు ఇదిగో వీటితో రన్ చేస్తా. ఎవరు? ఈ కస్టమర్ తో 1000853. వీడికి ఏం ప్రైస్ రావాలి ఇప్పుడు? 8,000. 8,853. ఏం ప్రైస్ వచ్చింది వీడికి? 9,000. చూసారా ఎలా పనిచేసిందో అది? ఎక్స్క్లూజివ్ టిక్ లేకపోతే ఒక రకంగా బిహేవ్ చేసింది, టిక్ ఉంటే ఇంకొక రకంగా బిహేవ్ చేసింది. ఇది ఇక్కడ యాక్చువల్ గా రావాల్సిన ప్రైస్ 9,000, అదే సారీ 8,000 కదా. యాక్చువల్ గా రావాల్సిన ప్రైస్ 8,000, కానీ వచ్చిన ప్రైస్ ఇక్కడ ఉంది కదా. ఇక్కడ చూస్తున్నాను ఎందుకు? ఓకే, ఇక్కడ యాక్చువల్ గా రావాల్సిన ప్రైస్ 8,000, కానీ నాకు వచ్చిన ప్రైస్ 9,000. బికాస్ ఇక్కడ నేను ఎక్స్క్లూజివ్ చెక్ ఇచ్చాను. ఓకే, ఎక్స్క్లూజివ్ చెక్ ఇక్కడ తీసి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారు? 8,500. లెట్స్ సీ. మీరు ఇన్ని టెస్టులు చేయాలి, ఏం చేయడం కాదు. 8,750 రూపీస్ వచ్చిందంటే ఈ ప్రైస్ ఎక్కడ ఉందో చూడండి. ఇందులో 3 ప్రైస్లు ఉన్నాయి కదా. ఇదొకటి, 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 ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ ఇందులో ఏ ప్రైస్ వచ్చింది? సెకండ్ ప్రైస్ కదా. ఎందుకంటే సెకండ్ దానికి ఎక్స్క్లూజివ్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఇండికేటర్ ఎప్పుడైతే ఉందో, ఓకే, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఇండికేటర్ ఎప్పుడైతే వచ్చిందో దానికి, ఓకే, దీనికి ఎక్స్క్లూజివ్ ఇండికేటర్ పడింది. ఎక్స్క్లూజివ్ ఇండికేటర్ ఎప్పుడైతే పడిందో సెర్చ్ క్రైటీరియా ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇందాక ఫస్ట్ దాన్ని పెట్టే దానికి ఇంకా చూడక్కర్లేదు మనం, ఎందుకంటే దాన్ని అదే ఫైనల్, ఇంకా అక్కడతో ఆపేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెండో దాన్ని పెట్టాం. ఇప్పుడు ఎలా చేస్తుంది తెలుసా? ఇప్పుడు ప్రైస్ లిస్ట్ లోకి వెళ్దాం ఒకసారి. ఒక నిమిషం, ఇక్కడ ప్రైసింగ్ లోకి వెళ్దాం. 8,700 కాదు, ఇక్కడ కూడా వచ్చి ఉంటాడు. 8,000 కూడా వచ్చి ఉంటుంది. చూడండి, మనం అనుకున్న విధంగానే ఫాలో అవుతుంది. చూసారు అది? ఓకే, 9,000 కూడా వచ్చింది. అంటే ఇది 9,000 జస్ట్ రైటింగ్, ఇక్కడ ఇది 8,750. ఓకే, ఈ 9,000 అది ఏం చేసింది ఫస్ట్? ఎస్, కండిషన్ సేమ్, సెర్చ్ క్రైటీరియా ఎస్, ఎందుకంటే ఇక్కడ టిక్ లేదు. ఎస్, బట్ నెక్స్ట్ ఉంది కదా. ఓకే, ఐ గో నెక్స్ట్. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, ఐ గో నెక్స్ట్.
నెక్స్ట్కి వెళ్ళనీయకుండా బాహుబలి గోడ కట్టేశాడు, టిక్ కొట్టేశాడంటే ఇక్కడ నుంచి ఇంక వెళ్ళకూడదు, కిందకి వెళ్ళకూడదు. రూల్ ఏంటంటే కింద నుంచి వెళ్ళకూడదు. ఓకే, కిందకి వెళ్ళకూడదా? సరే అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ దొరికింది కదా, అదే ప్రైస్ తీసుకొచ్చేస్తాను. వాట్ ఈస్ ద ప్రైస్? 875. అలా. సో నేను ఇదే టిక్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు నాకు కావాల్సిన 8000 ప్రైస్ ఏదైతే ఉందో అది వస్తుంది. అన్నిటి టిక్లు కొడదాం, ఏం జరుగుద్ది మరి? అప్పుడు ఏం జరుగుద్ది? అన్నిటి టిక్లు కొడదాం. 9,000 తీసుకుంటాం. 9,000 తీసుకుంటాం కదా. ఓకే, చూద్దాం. ఏం తీసుకుంది? ఎందుకు 9,000 తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు 9,000 తీసుకుంది? కండిషన్ టైప్ ఫస్ట్ తీసుకుంది 9,000. స్టార్టింగ్ టిక్ మార్క్ తీసుకున్న ఎక్స్ప్రెస్ లో కండిషన్ టైప్ 9,000 తీసుకుంది. స్టార్టింగ్ అసలు టిక్ అంటేనే డేంజర్. అది ఒక బాహుబలి గోడ. అక్కడ ఏమవుతుంది? ఇక్కడ గోడ కట్టేశాడు, కిందకి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ దాంతో ఐడెంటిఫై అయిపోయింది దానికి. ఏమనండి, అరే బాబు నెక్స్ట్కి వెళ్ళడానికి పనే లేదు దీంతో. ఎందుకంటే నువ్వు ఇక్కడతో అయిపోయింది. నువ్వు అన్ని టిక్లు కొట్టపో, నాకు సంబంధం లేదు. నువ్వు ఫస్ట్ దానికి కొట్టావా అంతే, ఇంక అదే ఫైనల్. నాకు కింద నువ్వు టిక్లు కొట్టావా కొట్టలేదా నాకు సంబంధం లేదు. ఓకే, ఇది బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇంకో సినారియో చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? ఇక్కడ ప్రైస్ నో బట్ టిక్ ఎస్. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఇక్కడ ప్రైస్ నో బట్ టిక్ ఎస్. టిక్ ఉంది, ప్రైస్ లేదు. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే, ప్రైస్ లేదు ఇక్కడ అంటే దొరకలేదు, దానికి 9,000 దొరకలేదు. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ క్షణంలో ఈ సెర్చ్ క్రైటీరియాని నెక్స్ట్ స్టెప్కు మూవ్ చేస్తుంది. అప్పుడు ఆ బాహుబలి గోడని బ్రేక్ చేసేసి నెక్స్ట్ వర్షన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా దొరికిందా? ఎస్. ఇది ఫైనల్ ప్రైస్. ఇంకా టిక్ ఉన్నా కూడా ప్రైస్ దొరకకపోతే నెక్స్ట్కి వెళ్తుంది. ఓకే, లెట్స్ సి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, అంటే ఈ సినారియో చూపించడం కోసం నేనేం చేస్తానంటే, మెటీరియల్ ప్రైస్ ఇవ్వకూడదు, కస్టమర్ మెటీరియల్ ప్రైస్ ఇవ్వను, ఓన్లీ ఈ ప్రైస్ యాక్టివేట్ చేస్తాం. చూడండి ఎలా చేద్దాం అంటే, ఒక మెటీరియల్ తీసుకుందాం. పార్టీ తీసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తానంటే, ఓకే దీన్ని ఏం చేద్దామంటే VK12లోకి వెళ్తున్నాను. ఎందుకంటే ప్రైస్ ఆల్రెడీ ఇచ్చున్నాం, సో దాన్ని డిస్ప్లేలో నుంచి నేను తీసేయాలి. అందుకని నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ కాంబినేషన్లో, మెటీరియల్ కాంబినేషన్లో 40 అనే మెటీరియల్ ఎక్కడ ఉందో వెతుకుతాం. ఇది తీసేయండి, తీసేసి వెతకాలి. 40 అనే మెటీరియల్ ఎక్కడ ఉంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. దీన్ని నేను టెంపరీగా డిలీట్ చేస్తున్నాను. అంటే డిలీట్ అంటే ఏం ఉండదు, ఇక్కడ ఒక చెక్ మార్క్ వస్తుంది అంతే. డిలీట్, ఇదిగోండి చెక్ మార్క్ వచ్చింది అంతే. డిలీషన్ ఇండికేటర్ ఫర్ కండిషన్ రికార్డ్ హ్యాస్ బీన్ సెట్. అంటే ఇంక ఈ కండిషన్ రికార్డ్ పనిచేయదు. ఓకే, సేవ్. సో ఫస్ట్ థింగ్ నేను రెడీ చేసుకున్నాను 40 అనే మెటీరియల్ కి. ఓకే, నెక్స్ట్ ఏం చేయగలను నేను? నెక్స్ట్ ఏంటి? ఓకే, మనం ఏం చేద్దామంటే వీడిని తీసుకుందాం, ఈ కస్టమర్ కానీ తీసుకుందాం. ఈ కస్టమర్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇందులో లేడు కదా, అంటే ఇది కూడా సాటిస్ఫై అయినట్టే కదా. ఇప్పుడు అంటే సాటిస్ఫై అవనట్టే కదా. ఇది సాటిస్ఫై అవ్వలేదు, ఇది సాటిస్ఫై అవ్వలేదు. సో వీడు సాటిస్ఫై చేయాలి దాన్ని. 101020. ఇప్పుడు వీడు తీసుకొని వెళ్తున్నారు ముందుకి. సో లెట్ మీ గో ఇన్సైడ్. ఓకే, రైట్. నౌ విల్ సీ. ఈ మెటీరియల్ కి ఈ కస్టమర్ కి మన మెటీరియల్ ఇది 40 మెటీరియల్. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో అసలు కస్టమర్ లేడు. సో కాంబినేషన్ మ్యాచ్ అవ్వదు. సో థర్డ్ దానికి
కానీ టిక్లు మాత్రం అన్నిటికి కొట్టున్నాయి. చూడాలి ఇక్కడ టిక్లు అన్నిటికి కొట్టున్నాయి. సిస్టమ్ ఏం చేస్తుందో చెప్తున్నాను అంతే. ఓకే, లెట్స్ సీ. ఏం ప్రైస్ వచ్చింది నాకు? ఏం ప్రైస్ వచ్చింది నాకు? 8,500. కరెక్ట్. See here. ఒకసారి చూద్దాం. మిగతా ఈ రెండు లేవు అని చెప్పడానికి లేదు. ఉన్నాయా మిగతా రెండు? పైన రెండు టిక్ ఉన్నా కూడా తోసేసుకొని వెళ్ళిపోయింది. అది గోడ బ్రేక్ చేసింది, జంప్ చేసుకొని వెళ్ళిపోయింది. అది చూద్దాం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. నిజంగా నేను చెప్పినట్టుగానే ఉందా? ఊరికి నేనేదో స్టోరీ చెప్పాను. చూద్దాం. సిస్టమ్ స్టోరీ నేను స్టోరీ చెప్పాను, సిస్టమ్ చేసిందే కరెక్టా చూద్దాం. ఎనాలసిస్కి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళి ZSV0 పెట్టుకోండి. ఈ ప్రైస్ కి మొదటి కండిషన్ 10 కదా మెటీరియల్. చూడండి, మెటీరియల్ నెంబర్ 10, కండిషన్ రికార్డ్ హ్యాస్ బీన్ డిలీటెడ్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ బ్రింగింగ్. కరెక్టేగా? సెకండ్ది, కండిషన్ రికార్డ్ ఈస్ మిస్సింగ్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రింగ్. థర్డ్ది, కండిషన్ రికార్డ్ హ్యాస్ బీన్ ఫౌండ్, దట్ ఈస్ ద రీజన్ ఐ బ్రాట్ ద ప్రైస్ 8,500. అంటే ఏం చేసింది? 3 వెతుక్కుంటూ వచ్చిందా లేదా? 3 వెతుక్కుంటూ వచ్చిందని చెప్పా కదా. అంతే జరిగింది కదా. సో ఫస్ట్ దాంట్లో వెతికింది, చేస్తాను నో, అయ్యో బట్ టిక్ ఉంది అయినా కూడా ఓకే. నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాల్సిందే. టిక్ ఉన్నా లేకపోయినా కండిషన్ రికార్డ్ దొరకకపోతే మాత్రం నెక్స్ట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దొరికింది, ఓకే. దీనికి ఓకే, దీనికి ఎస్, ఫైనల్గా దీనికి దొరికింది. ఓకే, ఈ సినారియో బాగుంది. ఇంకో సినారియో చేద్దాం. ఇంకో సినారియో ఏంటి తెలుసా? ఇంకో సినారియో ఏం చేద్దామంటే, let me erase something here. ఇదేంటి error open చేయట్లేదు? ఓకే, రైట్. ఇక్కడ ఇంకో సినారియో ఏం చేద్దామంటే, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఎక్స్క్లూజివ్ పెడుతున్నాను, ఇక్కడ ఎక్స్క్లూజివ్ పెడుతున్నాను. నో ఇలా కాదు, ఇది కాకుండా ఇక్కడ ఎక్స్క్లూజివ్ పెట్టద్దు. ఓకే, ఇక్కడ ఎక్స్క్లూజివ్ పెట్టద్దు. థర్డ్ దాంట్లోనే ఎక్స్క్లూజివ్ టిక్ మార్క్ పెడితే అది అక్కడే. సెకండ్ థర్డ్ దాంట్లో ఎక్స్క్లూజివ్ పెడితే పైన ఎందుకు వచ్చి లాస్ట్ లో ఆగిపోతుంది. అది ఇందాక చూసాం కదా, అదే లాస్ట్ లో ఆగిపోతే. అవును, ఎస్ సార్, అవును. అలా కాదు నేను అంటుంది, వేరే. ఇప్పుడు ఇక్కడ ఎక్స్క్లూజివ్ పెడతాము, ఇక్కడ రికార్డ్ దొరకదు. అలా అని చెప్పి ఇక్కడ రికార్డ్ ఉంటుందంటే ఇక్కడ కూడా రికార్డ్ ఉండదు. అవుతుందా? ఇక్కడ రికార్డ్ ఉండదు, కానీ ఇక్కడ మాత్రం ఎక్స్క్లూజివ్ పెట్టాం, ఇక్కడ రికార్డ్ లేదు. ఇప్పుడు సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? అది ఇది మనం చేయట్లేదు, మనకు తెలిసిపోతుంది. మెటీరియల్ లో తీసుకుంటాం, మెటీరియల్ లో తీసుకుంటా ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి వెతుక్కుంటుంది. ఓకే, సో ఎక్స్క్లూజివ్ లో దొరక్కపోతే మాత్రం వెనక్కి వెళ్ళిపోద్ది, అంటే మళ్ళీ కిందకు వస్తుంది. సారీ, ఇక్కడ దొరకలేదు అనుకోండి కిందకు వస్తుంది. ఏడ కొరక దొరకపోతే కనుక ఏడ నో అని వస్తే మాత్రమే వెనక్కి వెళ్తుంది. ఇక్కడ ఎస్ అని వస్తే మాత్రం ఇదే ప్రైస్ ఫైనల్ చేసుకోండి. ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా ట్రై చేయమంటారా? ఇంకేమైనా సినారియోస్? ఇంకేమైనా సినారియోస్ చెప్పండి మీకు మీ మైండ్ లో ఉండి, ఇది చూస్తే బాగుంటుంది సార్ అని. లేదా మీరు ట్రై చేస్తున్నారా? పర్లేదు, ఇది వెరీ ఇంపార్టెంట్. దీన్ని అసలు 5 నిమిషాలు కూడా చెప్పరు. దీన్ని ఈ సెటప్ అంతా 5 నిమిషాలు కూడా చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి సగం తెలియదు అందులో ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు చాలా మందికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాన్సెప్ట్.
దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్ ఇండికేటర్ది వై ఎక్స్క్లూజివ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ప్రైసింగ్ అని అడుగుతాడు. నేను ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇట్ ఈస్ ఏ సెర్చ్ క్రైటీరియా. ఇట్ విల్ సెర్చ్ ఫర్ ఏ వ్యాలిడ్ కండిషన్ రికార్డ్. అంటే వ్యాలిడ్ ప్రైస్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇది. ఓకే, ఓకే, దెన్ లెట్ మీ కంటిన్యూ. అయితే ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, వాడి బాధ ఏంటంటే చూద్దాం. వాడి బాధ ఏంటంటే వాడు 1000853 రన్ చేస్తున్నప్పుడు, అంటే ఈ కస్టమర్ సెటప్ రన్ అవుతున్నప్పుడు 1000853 రన్ చేస్తున్నప్పుడు ప్రైస్ ఎంత వస్తుంది? యాజ్ ఎక్స్పెక్టెడ్. కరెక్ట్? బికాస్ ఆల్ ఎక్స్క్లూజివ్ పెట్టున్నాం కాబట్టి యాజ్ ఎక్స్పెక్టెడ్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. రిమూవ్ దిస్. ఓకే, ఎవరు దీనికి సొల్యూషన్ ఇస్తే వాళ్ళు చూద్దాం, ఎవరు ఇస్తారో చూద్దాం. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే what is the price? What is the material? No, not 840. It is 275 తీసుకుంటున్నాను మెటీరియల్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ 3 వస్తాయి ప్రైస్ కదా, అంతే కదా? 3 వస్తాయి కదా, 8000 వచ్చిందా, అంతే కదా? You know that కదా, ఫస్ట్ దానికి వెళ్ళిపోద్ది. కానీ ఇందాక చూసాను కదా, మర్చిపోయాను. సారీ, నేను చెప్పలేదు అనుకున్నాను. చెప్పాను కదా ఇందాక అన్ని టిక్లు పెడితే. ఫస్ట్ లో చెప్పారు సార్. అదే చెప్పాను, ఇప్పుడు నాకు మైండ్ లో పోవాలి రాలేదు. ఓకే, లెట్ మీ టిక్లని తీసేసాను. సో ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏం చేస్తుంది, లాస్ట్ ప్రైస్ ని పట్టుకొస్తుంది. అదే ప్రైస్ నాకు కావాలి, ఎందుకంటే ప్రైస్ లిస్ట్ ప్రైస్ దట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్ కదా. ప్రైస్ లిస్ట్ ప్రైస్ ఇస్తే ఫైనల్ ప్రైస్ నాకు. సో ఆ ప్రైసే రావాలి. ఎవరైతే మిస్ అవుతారో ప్రైస్ లిస్ట్ లోకి వాడి నెక్స్ట్ ప్రైస్ వెళ్ళిపోతుంది. మెటీరియల్ ప్రైస్ వస్తుంది, మేబీ హై ప్రైస్, డిస్కౌంట్ ఏం లేకుండా ఉన్న ప్రైస్ వస్తుంది. మేబీ కస్టమరు హోల్సేలర్ కాదు, రీటైలర్ కాదు, అలాంటి నార్మల్ కస్టమర్, వాడి ప్రైస్ లిస్ట్ లో ఉండడు. వాడికి ఏం ప్రైస్ ఫిగర్ అవుతుంది ఇన్ జనరల్ గా? సరే ఇది వదిలేయండి, కస్టమర్ మెటీరియల్ మాస్టర్, మేబీ స్పెషల్ కస్టమర్స్ మాత్రమే ఈ ప్రైస్ వస్తుంది. స్పెషల్ కస్టమర్స్ మాత్రమే ఈ ప్రైస్ ఇస్తున్నాం. ఇన్ జనరల్ గా అయితే హోల్సేలర్, రీటైలర్ అనే ప్రైస్ మాత్రమే మన దగ్గర ఉన్న మెయిన్ ప్రైసెస్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మెయిన్ ప్రైస్ లిస్టులు రెండే ఉన్నాయి. ఒకటి హోల్సేలర్, రీటైలర్, ఇద్దరే ఉన్నారు. కానీ ఆ షాప్ కి, లేకపోతే ఆ కంపెనీకి, లేకపోతే ఏదో ఒకటి ఆ అవుట్లెట్ కి నాలాంటి ఒక కస్టమర్ వెళ్ళాడు, నార్మల్ కస్టమర్ వెళ్ళాడు. వాడికి ఇందులో ఉన్న ప్రైస్ ట్రిగ్గర్ అవ్వదు. ఎందుకంటే వాడిని ఎక్కడెక్కడో క్రియేట్ చేస్తారు, కొత్త కస్టమర్ కింద క్రియేట్ చేస్తాం. కొత్త కస్టమర్ కింద క్రియేట్ చేసినప్పుడు వాడిని హోల్సేలర్ కింద పెట్టలేము, రీటైలర్ కింద పెట్టలేము, అలా అని చెప్పి స్పెషల్ కస్టమర్ అని పెట్టలేము. సో అప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ అలా క్రియేట్ చేస్తాం. వాడు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వాడికి ఆటోమేటిక్ గా మెటీరియల్ ప్రైస్ ట్రిగ్గర్ అవుతుంది కదా, అంతేనా? కరెక్టే నేను చెప్తుంది? ఫాలోయింగ్, నాట్ ఫాలోయింగ్, మీరు చెప్పాలి.
ఓకే, సో నార్మల్ ప్రైస్ ట్రిగర్ అవుతుంది కదా వాడికి, ఎందుకంటే వాడు పాపం ఇందులో లేడు, వాడు హోల్సేలర్ కాదు, రీటైలర్ కాదు, వాడు రెగ్యులర్ కస్టమర్. సో వాడికి ప్రైస్ వస్తుంది, బాగుంది. ఇప్పుడు క్లయింట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? క్లయింట్ ప్రాబ్లం ఏంటంటే హోల్సేలర్ వచ్చినప్పుడు హోల్సేలర్ కానీ రీటైలర్ కానీ వచ్చినప్పుడు అంట, 853 హోల్సేలర్ కదా, చూడండి, హోల్సేలర్ కానీ రీటైలర్ కానీ వచ్చినప్పుడు ఎంటర్ చేసినప్పుడు వాడి సేల్స్ ఆర్డర్ లో 3 ప్రైసులు చూపిస్తుంది. ఇప్పుడు 19 అనే కస్టమర్ ఉన్నాడు, వీడికి ఏ గోళ లేదు, వీడికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాడు హోల్సేలర్ కాదు, రిటైలర్ కాదు, స్పెషల్ కస్టమర్ కాదు, వాడికి ఏ ప్రాబ్లం లేదు. 301 ఓకే, సో ఇందులోకి వస్తే 275 19 కదా, 275, వాడికి ఏ ప్రాబ్లం లేదు, శుభ్రంగా 19 అనే 9,000 వస్తుంది. వాడికి మీకు కావాలనుకుంటే ఇంకో 10 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వండి, పంపించేసేయండి. సో నో ఇష్యూస్, వాడికి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే హోల్సేలర్ వస్తున్నాడో అప్పుడు ఇష్యూ స్టార్ట్ అవుతుంది వాడికి. ఏంటా ఇష్యూ? 853 ఏంటా ఇష్యూ? మీరు ఐడెంటిఫై చేశారు, చూసారు కదా, కనపడింది కదా. ఆ ఇష్యూ ఏంటి? తెలుసా? వాడికి నేను రీటైలర్, నా కస్టమర్ రెగ్యులర్ కస్టమర్కి ఏం ప్రైస్ ఇస్తున్నానో చూపిస్తున్నాను, ఇక్కడే స్పెషల్ కస్టమర్కి ఏం ప్రైస్ ఇస్తున్నానో చూపిస్తున్నాను. మేబీ ఈ ప్రైస్ దీనికన్నా తక్కువ ఉంది అనుకోండి. ఇమాజిన్ 8,750 అంటే ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అది ఇక్కడ 7,500 ఉంది అనుకోండి, ఇప్పుడు కస్టమర్కి 8,000 వచ్చింది అనుకోండి, ఇప్పుడు గొడవ అయిపోద్ది, అవునా కదా? హోల్సేలర్ ఊరుకోడు, అలా ఎలా ఇస్తున్నారు మీరు, నేనే కదా మాక్సిమం పర్చేజ్ చేసేది మీ దగ్గర అంటాడు, అవునా కదా? సో ఈ 3 ప్రైసులు కనపడుతున్నాయి వాడికి, ఈ 3 ప్రైసులు కనపడకూడదు. నాకు ప్రాబ్లం అర్థమైందా? క్లయింట్ ఇష్యూ ఏంటి అర్థమైందా? ప్రైస్ అనేది కనపడకూడదు. ప్రైస్ కనపడకూడదు కదా, మరి కనపడదు సార్, అలా కనపడి ఇప్పుడు చూడండి, ఇందాక రెగ్యులర్ కస్టమర్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు నాకు, ఎందుకంటే వాడు ఎక్కడ కూర్చోటే ఉన్నాడు కాబట్టి ఒక ప్రైస్ వాడికి ఇస్తాం. కానీ ఇప్పుడు వీడు వచ్చేసరికి ఇక్కడ అన్ని చోట్ల ఉంటున్నాడు, ఎందుకంటే మిడిల్ ఉంది అన్ని చోట్ల. అందుకని వాడు ఒకవేళ ఇక్కడ స్పెషల్ కస్టమర్ లిస్ట్ లోనే ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు అనుకుందాం, పోనీ ఇది లేదనుకుందాం, అసలు మన దాంట్లోనే ఇది లేదనుకుందాం, ఎగ్జాంపుల్ ఇది లేదు అనుకుందాం, ఒకవేళ ఉంది అనుకున్నా కూడా తక్కువ ప్రైస్ ఉంది అనుకుందాం. అప్పుడు స్టిల్ వీడికి నేనేం ప్రైస్ కి రీటైలర్ అంటే ఒక ఇండివిజువల్ కస్టమర్ అమ్ముతానని వీడు తెలిసిపోతుంది, అలా తెలియకూడదు, అది బిజినెస్ సీక్రెట్ కదా. అంటే ఇప్పుడు అన్ని ప్రైసులు తెలియాలని రూల్ లేదు కదా, తెలియకూడదు కదా. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే అక్కడ ఉన్న హోల్సేలర్ కి ఆ ప్రైస్ చూపించకూడదు, నేను స్పెషల్ కస్టమర్కి ఇస్తున్న ప్రైస్ చూపించకూడదు, పోనీ మెటీరియల్కి ఇస్తున్న ప్రైస్ చూపించకూడదు, ఓన్లీ వాడి ప్రైస్ మాత్రమే చూపించాలి. వాడికి ఏం చేయాలి? మీ దగ్గర సొల్యూషన్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే దాన్ని కొంచెం చిన్న టెక్నిక్ మార్చి చేయాలి అంతే. మీరు నాకు రేపు చెప్తే ఓకే, నేను ఇప్పుడే చెప్పాలని రూల్ ఏం లేదు. నాకు ఈ ప్రైస్ దగ్గర నుంచి తీసేయాలి, ఈ 2 ఉండకూడదు, నాకు చూపించకూడదు, డిలీట్ చేయాలి, వీటిని డిలీట్ చేయాలి. ఏమంటుంది చూడండి, అదే సార్ డిలీట్ చేయొచ్చు సార్. నో, కండిషన్స్ కెనాట్ బి డిలీటెడ్. డిలీట్ చేయొచ్చు కానీ అది కాదు పద్ధతి. ఏదైనా ఆప్షన్ డిలీట్ చేయడానికి పర్మిషన్ తీసుకోవచ్చు, కానీ అది కాదు. డిలీట్ చేస్తే అక్కడ ఉన్న యూజర్ కనపడుతుంది కదా, మీకు అర్థమవుతుందా? మీరు ఇప్పుడు కౌంటర్లో కూర్చున్నారు, నేను రోజు వస్తున్నాను మీ దగ్గరికి, మీరు నా పరిచయం అయిపోయి మీ సిస్టమ్ చూపించేస్తున్నాను నాకు. నా వైపు ఏం ప్రైస్ ఉందో మీరు చూపించకూడదు కదా, ఎవరైనా చూపిస్తారట చెప్పండి. ఇప్పుడు మీరు ఏదైనా షాప్కి వెళ్ళారు, నేను ఎంత కొంటున్నాను, ఎంత ప్రాఫిట్ వచ్చింది, మీకు ఎంత కొంటున్నాను అనే విషయం చెప్తారా? మీరు నాకు చెప్తారా? కానీ కంపెనీ మీది కాదు, మీరు జస్ట్ పని చేస్తున్నారు వాళ్ళ దగ్గర. నేను మీ ఫ్రెండ్ని, చాలా డియరెస్ట్ ఫ్రెండ్ని, మీరు నన్ను హోల్సేలర్ కింద క్రియేట్ చేసి పెట్టారు. ఆ పైన ప్రైసెస్ మీకు మీరే యూజర్, ఆ పైన ప్రైస్ మీరు చూపించకూడదు అనుకున్నా కూడా కావాలని మీ ఫ్రెండ్ చూపించవచ్చు కదా, మీది కదా కంపెనీ.
కదా. సో అలాంటి ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి యూజర్ ఏం చెప్పాడంటే నా నా యూజర్స్ కి అలా ప్రైస్ చూపించొద్దు, వాళ్ళ ప్రైస్ మాత్రమే బయట పెట్టాలి, మిగతా ప్రైస్ అన్ని హోల్డ్ అయిపోవాలి అన్నాడు. ఏం చేస్తే అవుతుందో ఒకసారి ఆలోచించి నాకు రేపు చెప్పండి. కంగారు ఏం లేదు. స్టాటిస్టికల్ స్టార్ట్ టిక్ మార్క్ చేసేసి ఏంటండి ఏమన్నా నాకు అర్థం కాదు, ఏమన్నారు? లేదు అసలు అవ్వట్లేదు. స్టాటిస్టికల్ స్టార్ట్ టిక్ మార్క్ స్టాటిస్టికల్ యాడ్ చేసి వాళ్ళకి చూపిస్తారు, చూపించుకుని అడిగిపోతుంది. చూపిస్తారు. ఓకే, ట్రై చేయండి. ట్రై చేస్తే నేను మిమ్మల్ని ట్రై చేయడం కోసం, నాకు చెప్పడం కోసం ఇప్పుడు మీరు ట్రై చేయాలి, అప్పుడు సిస్టంలో పెడతారు కదా. సో నెక్స్ట్ది ఓకే, ఐ జస్ట్ మూవింగ్ అహెడ్. ఇక్కడ నుంచి నేను ప్రైసింగ్కి వెళ్ళిపోతున్నాను మళ్ళీ వెనక్కి. సేవ్ చేంజెస్, ఎస్ అదే సేవ్ చేంజ్ చేయలేదు నేను, చేశాను కదా. చేశాను. ఓకే, గో బ్యాక్. ఓకే, గో బ్యాక్. ప్రైసింగ్ బ్రౌజర్కి వెళ్తున్నాను. మెయింటైన్ ప్రైసింగ్ బ్రౌజర్. ఈ 16 ఫీల్డ్స్ చదివారని అనుకుంటున్నాను. ఈ 16 ఫీల్డ్సే మిమ్మల్ని కాపాడతాయి ప్రైసింగ్ నుంచి. ఈ 16 ఫీల్డ్స్ మిమ్మల్ని ప్రైసింగ్ కాపాడుతుంది. 16 ఫీల్డ్స్ నిద్రలో లేపి అడిగినా సరే చెప్పాలి 16 ఫీల్డ్స్. ఓకే, మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒక చిన్న బైఫర్కేషన్ స్టెప్ యాడ్ చేస్తాను. చేసినా చేయకపోయినా పర్లేదు, బైఫర్కేషన్ స్టెప్స్. ఇక్కడ ఈ స్టెప్ లో ఇక్కడ బైఫర్కేషన్ స్టెప్ యాడ్ చేయాలని రూల్ ఏం లేదు. బట్ ఎందుకు బైఫర్కేషన్ స్టెప్ యాడ్ చేస్తామంటే ఇఫ్ నీడెడ్ టుమారో మెయిన్ ప్రైస్ నుంచి సమ్ డిడక్షన్స్ కావాలనుకున్నా, ఎడిషన్స్ కావాలనుకున్నా చేయడం కష్టం అవుతుందని చెప్పేసి యాడ్ చేస్తాను. ఎందుకు కొంచెం ముందుకెళ్ళాక మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఈ స్టెప్ మాత్రం బ్లైండ్ గా ఫాలో అవ్వండి ఇప్పటికి. ఇప్పుడు జస్ట్ ప్రెసెంట్ ఓకే. ఇక్కడ చూడండి స్టెప్ నెంబర్ 10 ఉంది కదా, ఇక్కడ చూడండి న్యూ ఎంట్రీ స్టెప్ నెంబర్ 20. కొంచెం బ్యాక్ వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి, ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బేస్ ప్రైస్ అని రాస్తున్నాను నేను, ఓన్లీ బేస్ ప్రైస్ అని చెప్పి రాస్తున్నాను. ఈ బేస్ ప్రైస్ అంటే మనకి ఏదైతే వస్తుందో 9,000, 8,500, 8,000, 8,750 ఏదో ఒక ప్రైస్ ఏదైతే అండి ఫైనల్ ప్రైస్ ఒకటి గ్రీన్ కలర్ లో వస్తుంది, దాన్ని నేను బేస్ ప్రైస్ అంటున్నాను. ఈ బేస్ ప్రైస్ నేను ఏ నెంబర్ నుంచి తెచ్చుకోవాలి? నెంబర్ ఫ్రమ్ అనేది చూపిస్తాను మీకు. 10 నుంచి ఈ లైన్ లో పడాలి. అది 10 నుంచి ఎంతైతే బేస్ ప్రైస్ ఉందో అది ఈ లైన్ లోకి రావాలి అని చెప్తున్నాను అంతే. దీన్ని నేను స్టాటిస్టికల్ లో పెట్టేస్తాను. స్టాటిస్టికల్ నథింగ్ బట్ ఇది క్యాలిక్యులేషన్ లో భాగం అవుతుంది, కానీ మెయిన్ క్యాలిక్యులేషన్ లోకి భాగం అవ్వదు. చూద్దాం ఒకసారి. ఈ స్టెప్ నేను యాడ్ చేశాను కదా, ఏం చేయలేదు దీంట్లో, నేను జస్ట్ ఇదే మాత్రమే పెట్టాను. సో లెట్ మీ గో టు సేల్స్ డాక్యుమెంట్, మళ్ళీ సేల్స్ ఆర్డర్కి వెళ్తున్నాను. చూద్దాం ఏం జరుగుద్దు. $275 material 1. ఓకే, సో 8,000 వాట్ వి ఎక్స్పెక్టెడ్ సేమ్. బట్ ఇక్కడ బేస్ ప్రైస్ వచ్చేసి నాకు 25,750 రూపీస్ వచ్చింది. ఇది కరెక్టా? ఇదే నా బేస్ ప్రైస్? వాట్ ఈస్ మై బేస్ ప్రైస్ దెన్? 9,000. 8,000 విచ్ ఈస్ యాక్టివ్. ఇదే కదా నేను కస్టమర్కి ఇవ్వబోయేది. ఇప్పుడు 8,000 కదా. అర్థమైందా కాన్సెప్ట్? లేకపోతే ఎక్కడ మిస్ అయ్యారా? 9,000 ఎందుకు చెప్తున్నారు మీరు? 9,000 ఈజ్ వన్ ఆఫ్ ద బేస్ ప్రైస్. కానీ 9,000 ఇవ్వట్లేదు వాడికి నేను, ఎందుకంటే 9,000 ఈజ్ ఓన్లీ మెటీరియల్ ప్రైస్. అది అంటే అదొక స్టాండర్డ్ ప్రైస్ కింద పెట్టుకున్నాను, ఒక 9,000 నేను ఒక హైయెస్ట్ ప్రైస్. కానీ డీలర్ కాబట్టి నేను కొంచెం తగ్గించిస్తున్నాను, వీడికి 8,000 ఇస్తున్నాను. సో 8,000 ఈజ్ మై మెయిన్ ప్రైస్. నెట్ వాల్యూ, నెట్ ప్రైస్.
ఇదే మీకు ప్రైసింగ్ లో కూడా అది మీకు ఇక్కడ వాల్యూలో కూడా చూపించేది 80,000 చూపిస్తాడు. సో దట్ ఈస్ మై బేస్ ప్రైస్. దిస్ ఇస్ మై బేస్ ప్రైస్. ఏదైతే ఇక్కడ వాల్యూ చూపిస్తున్నామో అదే నా ప్రైస్. సో ఇక్కడ ఏదైతే మొదటి కండిషన్ లైన్ లో వస్తుందో అది నా బేస్ ప్రైస్. సో ఈ బేస్ ప్రైస్ నీకు 8,000 రావాలి ఇక్కడ క్యాలిక్యులేషన్ లో, కానీ ఇది 25,750 రూపీస్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? ఇది 25,000 ఎట్ వచ్చింది దీనికి? 25,000 ఎలా వచ్చింది? టేబుల్ ప్రైస్ అన్ని యాడ్ చేసి తీసుకుంది సార్, మొత్తం 3 యాడ్ చేసుకుంటే. 3 యాడ్ చేసి తెచ్చుకున్నది. అలా చేయకూడదు. అందుకని చెప్పాను క్లయింట్ ఇష్యూ ఇదే, 3 యాడ్ చేసి చూపిస్తుంది. దీని తర్వాత ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ లో ఇది చాలా ఇబ్బంది అవుతుంది సిస్టానికి. ఎందుకంటే 25,000 పైన క్యాలిక్యులేట్ చేస్తుంది ఏమున్నా కూడా. మీరు ఒక 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే అది 25,740 అని చూపిస్తుంది. కాదు కదా, 8,000 పైన డిస్కౌంట్ రావాలి. 8,000 ప్రైస్ వచ్చింది, మీరు ఒక 10% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 800 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. సో 7,200 రావాలి ప్రైస్. అంతే తప్ప 25,000 పైన 10% ఇచ్చి 2,500 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వకూడదు. అలా ఇస్తే అంతే, ఇంకా వాడికి అదే లాస్ట్ రోజు వస్తుంది ఆఫీస్. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ ఎలా వెళ్తుంది? 8,000కి 2,500 రూపీస్ డిస్కౌంట్ వెళ్తుందా? కాదు కదా. చేద్దాం, ఒకటి చేసి చూపిస్తాను. ఇదే ఉంచుతాను మీరు ఆన్సర్ చెప్పేంత వరకు. ఆ డిస్కౌంట్లు అన్ని తప్పు వస్తాయి. ఓకే, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు ఏంటి? బేస్ ప్రైస్ తీసుకున్నాం కదా. సో ఇది నా ప్రైస్ అని చెప్తున్నాను, అంటే ఇది నా వాల్యూ. ఇక్కడ మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళి ఒకసారి మనం ఏం మాట్లాడుకున్నాం ఒకసారి చూద్దాం. ఓకే, మనము ఆ రోజు ఇది ప్రైస్ అనుకుని ఇక్కడ ఏం రాసుకున్నాం? ఓకే, ఇదేమనుకున్నాం? ఇక్కడ ఫస్ట్ ప్రైస్ వస్తుంది అని రాసుకున్నాం కదా, ప్రైస్. ఇప్పుడు ఏమైంది? మనకి ప్రైస్ 8,000 వచ్చింది తెలుస్తుంది మనకి. ఇప్పుడు దీనిపైన డిస్కౌంట్ ఇద్దాం. దీనిపైన డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు దీని మీద బేస్ చేసుకొని డిస్కౌంట్ ఇద్దాం. ఫస్ట్ మనకి డిస్కౌంట్లలో డిఫరెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి. మేజర్గా మనకి 4 టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ వస్తాయి. మొత్తం మాక్సిమం డిస్కౌంట్స్ 4 టైప్సే ఉంటాయండి. అంటే ఉంటాయి, ఇంకా మిగతాయి కూడా ఉంటాయి. 95% బిజినెసెస్ లో ఈ 4 టైప్ డిస్కౌంట్స్ మనం వాడుకుంటాం. ఒకటి ఫస్ట్ది డాలర్ డిస్కౌంట్ అంటాం దీన్ని. డాలర్ డిస్కౌంట్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. రెండోది ఇది 1, ఇది 2. రెండోది ఏమున్నాయి చెప్పండి, మీరు చెప్పండి. పోనీ డిస్కౌంట్లు ఎలా వస్తాయి మనకి? మీరు షాప్లో డిస్కౌంట్ తీసుకుంటే ఉంటారు కదా, ఎలా ఇస్తారు డిస్కౌంట్స్? ఎలా ఇస్తూ ఉంటారు డిస్కౌంట్ చెప్పండి? చెప్పరు. Percentage, sir. Percentage. Yeah, percentage. Okay. Okay, percentage discount. Okay. ఇంకా పర్సంటేజ్, ఇంకా ఎలా చేస్తాం క్యాలిక్యులేషన్స్? మామూలుగా ఇంజనీర్ చేస్తూ ఉంటాం కదా. సో పైన ఏమో ఒక ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చాం. ఓకే, 100 రూపాయలు పెట్టుకుంటే 10 రూపీస్ ఆఫ్ ఇస్తా, రైట్. 100 రూపాయలు పెట్టుకుంటే 1% ఆఫ్ ఇస్తా, రైట్. ఇంకా ప్రాఫిట్ మార్జిన్ లో ఏమన్నా క్వాంటిటీ డిస్కౌంట్స్. క్వాంటిటీ డిస్కౌంట్.
ఓకే, క్వాంటిటీ డిస్కౌంట్. ఇంకా అంటే ఇది ఛార్జ్ అయినా అవ్వచ్చు అండి, నేను అదే చెప్తున్నాను. మళ్ళీ ఛార్జ్ అయినా, సర్చార్జ్ అయినా అవ్వచ్చు, డిస్కౌంట్ అయినా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. దీని మీద పర్సంటేజ్ ఫిక్స్డ్ వాల్యూ పైన సర్చార్జ్ కూడా చేయొచ్చు. ఒక ఫిక్స్డ్ వాల్యూ సర్చార్జ్ చెప్పండి, మీరు రోజు చూస్తున్న ఒక ఫిక్స్డ్ వాల్యూ సర్చార్జ్ చెప్పండి, మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. జిఎస్టి. యా ఓకే. ఇంకా ఓకే, సింపుల్ చెప్తా. డెలివరీలో అమెజాన్లో డెలివరీ ఛార్జెస్ వాట్ ఆర్ లైక్ మినిమం డెలివరీ ఛార్జెస్ ఎంత ఉంటాయి? నేను ఫిక్స్డ్ వాల్యూ కదా, మీరు జిఎస్టీలో చెప్పారు. 499 రూపీస్ ఇస్ ద మినిమం డెలివరీ ఛార్జెస్ కదా, అది ఫిక్స్డ్ అమౌంట్ కదా. ఛార్జ్ ఫిక్స్డ్ అమౌంట్ కదా, అది 499 రూపాయలు మిమ్మల్ని మీ దగ్గర నుంచి తీసుకుంటాడు. మీరు మినిమం డెలివరీ ఛార్జెస్ అవి, మీరు ఒక ప్రోడక్ట్ కొనండి, 2 ప్రోడక్ట్లు కొనండి, 499 రూపాయలు దాటంది మీ దగ్గర నుంచి డెలివరీ ఛార్జెస్ తీసుకుంటాడు కదా. మరి పర్సంటేజ్ ఎస్. ఇప్పుడు మీరు జిఎస్టీ ఏదైనా చెప్పొచ్చు, మీరు ఏదైనా పర్సంటేజ్ చెప్పుకోవచ్చు. క్వాంటిటీ. ఇంకా ఇప్పుడు ఇంకొకటి ఫోర్త్ది వెయిట్ బేస్డ్ కదా. వెయిట్ బేస్డ్ లో ఉన్నటువంటి డిస్కౌంట్స్ ఇస్తాం. అంటే 10 kgs కొంటే 1 kg ఫ్రీ, లేదా మేబీ 10 kgs కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను. మేబీ ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఎవ్రీ 100 kgs కి మేబీ 10,000 రూపీస్. సరే, ఎలా అయినా అవనివ్వండి, అది ఛార్జ్ అవనివ్వండి, డిస్కౌంట్ అవనివ్వండి. ఈ 4 మేజర్గా ఉంటాయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 4 డిస్కౌంట్ లేదా సర్చార్జ్ దేంట్లో అయినా సరే వాడుకోవచ్చు. మీరు ఎటు తిప్పైనా వాడచ్చు దీన్ని. సో ఇప్పుడు మనం ఇంకొక కండిషన్ టైప్ ని క్రియేట్ చేద్దాం. దట్ ఈస్ 1 డిస్కౌంట్ కండిషన్ తయారు చేద్దాం. వీ హ్యావ్ ఏ డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి డిస్కౌంట్లలో కూడా. సో అందులో ఫిక్స్డ్ వాల్యూ, పర్సంటేజ్, క్వాంటిటీ, వెయిట్ ఏదైనా సరే తీసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఒక దాన్ని తీసుకొని వెళ్దాం, మనం క్వాంటిటీ తీసుకొని వెళ్దాం. అంటే ఒక మెటీరియల్ కొంటే ఇంత వాల్యూ ఇస్తాం, ఇంత డిస్కౌంట్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఇది అంటే ఒక యూనిట్ కొంటే 10 రూపీస్, 2 యూనిట్లు కొంటే 20 రూపీస్, 3 యూనిట్లు కొంటే 30 రూపీస్ డిస్కౌంట్. అలా డిస్కౌంట్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ క్వాంటిటీ బేస్డ్ తీసుకొని వెళ్దాం. క్వాంటిటీ దేని బేస్ మీద డిస్కౌంట్ వస్తుంది మనకి? క్వాంటిటీ దేని బేస్ చేసుకుని వస్తున్నాం మనం? క్వాంటిటీ అని దేని చెప్తున్నాం మనం? నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. మెటీరియల్ కదా, మెటీరియల్ అనే దానిపైన వెళ్తున్నాం మనం. కరెక్ట్. మెటీరియల్ అనే దానిపైన వెళ్ళినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ కండిషన్ టెక్నిక్ ని ఫాలో అవ్వాలి. సో మన టేబుల్లో ఫీల్డ్ ఏముండబోవాలి? ఇప్పుడు ఏముండాలి? మనం దేని మీద అయితే డిస్కౌంట్ అంటే దేని మీద అయితే మనం కండిషన్ క్రియేట్ చేయబోతున్నామో అదే మన మెయిన్ ఫీల్డ్. సో ఏం ఉండబోతుంది ఇక్కడ మన టేబుల్లో? మెటీరియల్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫీల్డ్ మన టేబుల్లో. సో లెట్ మీ గో బ్యాక్ టు ది సిస్టమ్. ఓకే, క్లోజ్ చేస్తానా? ఇక్కడ ఉంది. ఓకే, గోయింగ్ బ్యాక్. టేబుల్ కాకుండా నేను డైరెక్ట్ గా కండిషన్ టైప్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. అంటే నేను టేబుల్ ని, యాక్సెస్ సీక్వెన్స్ ని ఇప్పుడు మీకు ఇక్కడ ఈ సినారియోలో స్కిప్ కొడుతున్నాను. మీరు మాత్రం టేబుల్ క్రియేట్ చేయాలి, కండిషన్ యాక్సెస్ సీక్వెన్స్ ని క్రియేట్ చేయాలి. చూపిస్తాను నేను మీకు అది. మనం ఆల్రెడీ మొన్న టేబుల్స్ క్రియేట్ చేసుకుంటూనే ఉన్నాం. టేబుల్స్, యాక్సెస్ సీక్వెన్స్ లో కండిషన్ టైపులు క్రియేట్ చేసాం. నేను ఇప్పుడు డైరెక్ట్ గా కండిషన్ టైప్కి వెళ్ళిపోతున్నాను. అంటే దాంట్లో యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది, దాంట్లో కండిషన్ టేబుల్ కూడా ఉంటుంది. చూద్దాం ఒకసారి. అంటే ఒక కండిషన్ టైప్ తీసుకొని దాని రివర్స్ లో వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఓకే, ఇది నార్మల్గా ఇన్ జనరల్ గా స్టాండర్డ్ లో కేతో ఉంటుంది. కొంచెం
1 2 3 కండిషన్లు యాడ్ చేసిన తర్వాత మన ఓన్ కండిషన్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ స్టాండర్డ్తో కొంతసేపు వర్క్ చేద్దాం. సో K004 is the material. So based on the quantity discount వస్తుంది. అది నో డిస్కౌంట్, డోంట్ టేక్ ఇట్ ఇన్ దట్ వే. క్యాలిక్యులేషన్ క్వాంటిటీ అనమాట. క్వాంటిటీ బేస్డ్ లో క్యాలిక్యులేషన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, నేను చెప్పినవే ఉంటాయి, మాక్సిమం నేను చెప్పినవే ఉంటాయి. ఈ వరుసలో మనం ఇప్పుడు మాట్లాడుకున్నవే ఉంటాయి. ఏవి? ఇక్కడ ఈ 4 ఏదైతే ఉన్నాయో అవే మాక్సిమం ఉంటాయి. చూడండి, అవే ఉన్నాయా? పర్సంటేజ్, క్వాంటిటీ, పర్సంటేజ్, క్వాంటిటీ, వెయిట్, పర్సంటేజ్, క్వాంటిటీ, వెయిట్, అవే ఉన్నాయి. ఒక ఫిక్స్డ్ వాల్యూ, అంటే ఫిక్స్డ్ వాల్యూ కూడా ఉంటుంది, చూపిస్తాను అది. ఓకే, సో మనం చూస్తే మాక్సిమం వాటితోనే ఉంటాయి, డిస్కౌంట్లు కానీ ఛార్జీలు కానీ. ఎనీహౌ, ఇప్పుడు మన దగ్గర K004 అనే ఒక కండిషన్ ని తీసుకున్నాను, కండిషన్ టైప్ ని. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను ZS04 కింద పెడుతున్నాను. ZS04. సో దిస్ ఇస్ ఫర్ ZSU అండ్ మెటీరియల్ డిస్కౌంట్. ఇది ఐ డోంట్ థింక్ సో ఇది ఉంటుంది, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఒకరు వాడేస్తారు కదా. సో ZSU4 అని పెడతాను. ఇప్పుడు చూద్దాం. ఓకే, గుడ్. ZSU4 ఉంది. నేను జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఒక ఫస్ట్ కండిషన్ టైప్ ని క్రియేట్ చేస్తాను ఫస్ట్. అంటే కొంచెం నేను రివర్స్ లో వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కండిషన్ టైప్ నాకు తెలిసిపోయింది, ఏదైతే డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాను దానికి. దీని లోపల నాకు యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది అన్న విషయం నాకు తెలుసు. K004 is the access sequence. Let me go to K004 access sequence. ఒకసారి ఆల్రెడీ వాడు క్రియేట్ చేసి ఉంచాడు, దాన్ని నేను చూస్తాను అంతే. ఇల్లి మెయింటైన్ యాక్సెస్ సీక్వెన్స్ 004 ఉంటుంది, ఎందుకంటే అక్కడ అటాచ్ చేస్తుంది కాబట్టి. దీని లోపల చూస్తే ఏముంది చూడండి, ఏం టేబుల్ ఉంది? 004 మెటీరియల్. 004 మెటీరియల్ టేబుల్ వచ్చి యాడ్ అయింది కదా దీనికి. సో ఇప్పుడు మరి మీ ప్రకారం ఇప్పుడు సిస్టమేటిక్ గా రండి, చూడండి. ఇప్పుడు మీ ప్రకారం వద్దాం, ఇది మనం మాట్లాడుకున్న విధంగా. ఫస్ట్ ఏంటి? టేబుల్ కదా. టేబుల్ ఏంటి? 004 కదా. టేబుల్ 004 మెటీరియల్ టేబుల్ ఇది. దీన్ని తీసుకెళ్లి ఒక యాక్సెస్ సీక్వెన్స్ లో పెట్టాను K004. దీన్ని తీసుకెళ్లి ఒక కండిషన్ లో టైప్ లో పెట్టాలి, ZSU4. దీన్ని తీసుకెళ్లి ప్రైసింగ్ ప్రొసీజర్ లో పెట్టాలి. ఇప్పుడు దీనికి కండిషన్ రికార్డ్ యాడ్ చేయాలి. సేమ్ ప్రాసెస్, ఏమీ మార్చలేదు. నేను ఫస్ట్ కండిషన్ టైప్ తీసుకున్నాను అంతే, ఎందుకంటే నాకు కండిషన్ రికార్డు అదే యాక్సెస్ సీక్వెన్స్ టేబుల్ దొరికిపోద్ది అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి వచ్చాను. ఎందుకంటే నాకు లాజిక్ తెలుసు కాబట్టి. అంటే నేను టేబుల్ నుంచి యాక్సెస్ సీక్వెన్స్ నుంచి కండిషన్ టైప్ తయారు చేయాలి. కానీ నేను కండిషన్ టైప్ చూస్తే నాకు ఆటోమేటిక్ గా అంటే ఇది ఒక టెక్నిక్ మీకు చెప్తున్నాను అంతే. కండిషన్ టైప్ మనకి యాక్సెస్ సీక్వెన్స్ తెలిసిపోద్ది. యాక్సెస్ సీక్వెన్స్ తెలిసిపోయిందంటే దాంట్లో టేబుల్ కూడా తెలిసిపోద్ది. సో ఒకవేళ మీరు రేపొద్దున రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒక కండిషన్ టైప్ చూడగానే దాని లోపల ఏం టేబుల్స్ ఉన్నాయో అని వెతకాల్సి వచ్చినప్పుడు మీరు ఇలా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఓన్లీ టేబుల్ చూస్తే అక్కడ ఏం కనపడదు, ఓన్లీ యాక్సెస్ సీక్వెన్స్ చూస్తే అక్కడ ఏం కనపడదు. మీకు కావాల్సింది ఏంటంటే మెయిన్ కండిషన్ టైప్. ఇదే మనకి ప్రైసింగ్ లో ట్రిగ్గర్ అయ్యేది. ఇది మీకు కనపడాలి, ఇది మీకు కనపడతా ఉంటుంది, ఎర్రర్ వస్తూ ఉంటుంది, లేకపోతే ప్రైస్ రాదు. ఎందుకు రాలేదు అనేది దీన్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయాల్సి వచ్చిన పరిస్థితిలో ఇలా రివర్స్ ఇంజనీర్ చేస్తే మాత్రమే దొరుకుతుంది ఆన్సర్. మీరు స్ట్రైట్ గా వస్తే ఆన్సర్ రాదు, ఎందుకంటే మీరు స్ట్రైట్ గా వెళ్తే అక్కడ టేబుల్స్ మాత్రమే కనపడతాయి ఫస్ట్ స్టెప్ లో. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఇలా నేర్చుకుందాం కొంతసేపు. ZSU4 అనేది ఒక కండిషన్ టైప్ కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా ఇక్కడ ఆల్రెడీ నాకు టేబుల్ తెలిసిపోయింది, యాక్సెస్ సీక్వెన్స్ తెలిసిపోయింది K004 అని. సో నేను డైరెక్ట్ గా ప్రైసింగ్ ప్రొసీజర్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇంకా వేర్ ఇస్ మై ప్రైసింగ్ ప్రొసీజర్, డిఫైన్ అండ్ అసైన్ ప్రైసింగ్ ప్రొసీజర్. సో ప్రైసింగ్ ప్రొసీజర్కి వెళ్ళిపోయి ఇప్పుడు స్టెప్ నెంబర్ ఎంత నాకు స్టెప్ ఇక్కడ రాలేదా? ఓకే, సో ఇక్కడ నా స్టెప్ నెంబర్ ఇప్పుడు నెక్స్ట్ నెంబరే 30. జస్ట్ గో బ్యాక్ 1 స్టెప్. 30 నీ కండిషన్ టైప్ ఏంటి? ఇప్పుడు డిస్కౌంట్ కండిషను ZSU4 ఎంత కొట్టండి వస్తుంది మెటీరియల్ డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అడుగుతుంది. అది
నేను ఈ డిస్కౌంట్ వాల్యూ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఎక్కడి నుంచి ఇవ్వాలి? క్వాంటిటీ బేస్ ప్రైస్. సో ఇక్కడ ఎంత నెంబర్ ఇవ్వాలి ఇప్పుడు నేను బేస్ ప్రైస్ నుంచి రావాలంటే? 20. 20. 20. ఓకే, 20 రావాలి. 20. సో ఇవన్నీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతాయి. ఇది 2 పెట్టండి, ఇక్కడ చెప్తాను. రిక్వైర్మెంట్ తర్వాత మాట్లాడుకుందాం. ఈఆర్ఎస్ పెట్టేసేయండి, ఎంటర్ కొట్టేయండి. ఓకే, సో మనం ప్రైసెసర్లోకి ఈఆర్ఎస్ ఇది డిస్కౌంట్, సో యాడ్ చేశాను. ఓకే, ఈ ఈఆర్ఎస్లు ఈ టూలు ఎందుకు వస్తున్నాయి మనం మాట్లాడుకుందాం, దీని గురించి టోటల్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టెప్ చేసేసాను. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి? వీక్ 11 కదా, వీక్ 11కి వెళ్ళాలి. కండిషన్ ఇక్కడ యాడ్ చేయాలి కదా, మొత్తం అన్ని స్టెప్స్ చేశాను. ZSU4 లో ఏ మెటీరియల్కి డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నారు చూద్దాం. కొంచెం నేను అన్నిటికీ డిస్కౌంట్ ఇస్తాను, చూద్దాం. ఈ మెటీరియల్స్ అన్నిటిలోనూ ఇక్కడ వరకు అన్నిటికీ డిస్కౌంట్ పాస్ చేస్తాను. అందరికి ఒక 100 ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ ఒక 100 రూపాయలు డిస్కౌంట్, ఏది వచ్చినా సరే 100 రూపీస్ డిస్కౌంట్. 100 కూడా ఇచ్చుకోండి, ఎంత ఇచ్చుకోండి మీ వాల్యూని బట్టి. అక్కడ 8,000 ఉంటే 9,000 డిస్కౌంట్ ఇవ్వకూడదు కదా. సో నేను అన్నిటికీ ఒక 100 రూపీస్ డిస్కౌంట్ తీసుకుంటూ వచ్చినాను. ఓకే, ఒక 100 ఉంది. ఇదేంటిది ఎక్స్ట్రా లైన్ ఎందుకు వచ్చింది? లేదు కదా. Okay, now condition record has been saved. Now I'll go and run the, did I save this? But already saved. Good. So let me run the sales order. Sales order run చేస్తాను. సేల్స్ ఆర్డర్ రన్ చేస్తే 853 తెలుసు కదా మనకి. ఎంత డిస్కౌంట్ రావాలి మెటీరియల్కి ఇప్పుడు? 100 రూపీస్ వచ్చిందా? 100 రూపీస్ డిస్కౌంట్ వచ్చిందండి. Yes, sir. -100 అయింది కదా. -100. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దున ఇంకొన్ని స్టాండర్డ్ డిస్కౌంట్స్ మాట్లాడుకొని డిడక్షన్స్ మాట్లాడుకొని మనమే ఒక కండిషన్ యాడ్ చేసి ముందు తీసుకెళ్దాం. సరేనా? వర్క్ చేయాలి, ఏ రోజు ఆ రోజు చేసేసేయండి, పెండింగ్ పెట్టకండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఓకే, రైట్. బై ఫర్ టుడే.